హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. ఈ రోజు మనం క్లాస్ లో అకౌంటింగ్ థియరీకి సంబంధించి సోల్ ట్రేడర్ యొక్క అడ్వాంటేజెస్ లేదా మెరిట్స్ అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఇక్కడ సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఆల్రెడీ మనం నిన్న క్లాస్ లో కూడా చెప్పుకున్నాము. సోల్ ప్రొప్రైటర్ అంటే ఒకే పర్సన్ ఉండి ఒకే పర్సన్ బిజినెస్ చేస్తూ ఆ ఒకే పర్సన్ ఇక్కడ ఏం చేస్తాడు, క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసుకొని తనకు అవసరమైన సోర్సెస్ అన్ని తనే గ్యాదర్ చేసుకుని తనే బిజినెస్ చేస్తూ లాభం వచ్చినా నష్టం వచ్చినా అన్ని తనే భరించుకుంటూ పోయేటువంటి ఒక సింగిల్ పర్సన్. ఆ సింగిల్ పర్సన్ మనం ఏమని పిలుస్తామంటే సోల్ ప్రొప్రైటర్ ని పిలవడం జరుగుతుంది. సో అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫస్ట్ వన్ చూడండి, ఈజీ ఫార్మేషన్. సో వెన్ కంపేర్ టు విత్ అదర్ బిజినెసెస్, వెన్ కంపేర్ విత్ అదర్ బిజినెస్ ఆర్గనైజేషన్, సోల్ ట్రేడింగ్ ఈజ్ వెరీ సింపుల్ ఫార్మేషన్. సో ఇక్కడ సోల్ ట్రేడింగ్ అనేది ఆ బిజినెస్ అనేది చాలా సింపుల్ ఫామ్ చేసుకోవచ్చు. అంటే పెద్దగా రిజిస్ట్రేషన్ చేయడం కానీ, క్యాపిటల్ పెద్దగా గ్యాదర్ చేసుకోవడం కానీ, షేర్స్ ఇష్యూ చేయడం కానీ, ఇట్లా రకరకాల వేరే బిజినెస్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏవి కూడా ఇక్కడ ఈ సోల్ ప్రొప్రైటర్షిప్ లో ఉండవు. సో ఎప్పుడైనా చూడండి, మామూలుగా ఎవరైనా మనం రెగ్యులర్ గా వచ్చే పోయే దారిలో చూస్తే గిన ఏదో ఒక రోజు ఒక కొత్త షాప్ ఓపెనింగ్ చేసేస్తారు. మనం చూడొచ్చు, ఓహో కొత్తగా ఈ షాప్ ఏదో ఇక్కడ పెట్టారు, కొత్తగా ఏదో షాప్ పెట్టారు అని చూడొచ్చు. అదే విధంగా ఆ షాప్ ఎత్తేయాలి. ఇక్కడ ఉంది చూడండి లాస్ట్ లో ఈజీ డిసల్యూషన్. ఫస్ట్ పాయింట్ ఈజీ ఫార్మేషన్, లాస్ట్ పాయింట్ ఈజీ డిసల్యూషన్. అంటే ఏంటి, షాప్ ఎత్తేయాల్సి వచ్చినప్పుడు ఒకవేళ అతనికి జరగలేదు, నష్టం వచ్చింది, ఇంకా ఏదో రీజన్స్ ఉండొచ్చు, ఒక్కసారిగా అతను ఏం చేస్తాడంటే ఆ షాప్ ఎప్పుడు ఎత్తేసి ఉంటాడు, మళ్ళీ వేరే వాడు కొత్తగా పెయింట్లు కొడతా ఉంటాడు వేరే కొత్త షాప్ పెట్టుకోవడానికి. సో ఫస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈజీ ఫార్మేషన్, లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈజీ డిసల్యూషన్. అంటే అంటే సోల్ ప్రొప్రైటర్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం ఎంత ఈజీనో అదే విధంగా దాన్ని తీసేయడం, డిసల్యూషన్ చేయడం కూడా అంతే ఈజీ. పెద్దగా ఫార్మాలిటీస్ అంటూ ఏమీ ఉండవు. కొంచెం ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవచ్చు, ఏదో ఒక ప్లేస్ చూసుకోవచ్చు, మనం అక్కడ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. మనకు నచ్చలేదు, మనం వద్దనుకున్నాము, ఇమీడియట్లీ ఏం చేయొచ్చు, నష్టం వచ్చిందో కష్టం వచ్చిందో వద్దనుకున్నాము, ఇమీడియట్లీ మనం బిజినెస్ అనేది తీసేయచ్చు. సో ఈజీ ఫార్మేషన్ ఉంది, అట్ ద సేమ్ టైం ఈజీ డిసల్యూషన్ అనేది ఉంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూస్తే డైరెక్ట్ మోటివేషన్. డైరెక్ట్ మోటివేషన్ ఎవరికి ఇక్కడ డైరెక్ట్ మోటివేట్ చేస్తారు, ఎక్కువగా సోల్ ప్రొప్రైటర్ తనే ఉండి తనే ఇక్కడ ఓన్ గా బిజినెస్ చేసుకుంటాడు కాబట్టి తనే ఇది నా బిజినెస్. ఇప్పుడు వేరే వాళ్ళ కోసం మనం పని చేసేటప్పుడు అది ఎలా ఉంటుంది మనం చూడొచ్చు, మనం మన సొంతానికి చేసుకునేటప్పుడు ఎలా ఉంటుంది మనం గమనించవచ్చు. అదే వేరే వాళ్ళు చెప్పిన పని మనం చేయాలి అంటే చాలా బద్ధకంగానో ఏదో నెగ్లిజెన్స్ గా వాళ్ళ కోసం మనం చేయాలనా అనేలాగా ఉంటుంది. కానీ ఇక్కడ మన బిజినెస్ మనం ఎందుకు చేయాలి, మనకు లాభాలు రావాలి, మనం బాగా కష్టపడాలి, కష్టపడితే లాభాలు వస్తాయి అని ఒక ఓన్ కమిట్మెంట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఆ ఓన్ కమిట్మెంట్ ఉంటుంది తనకి, ఇది నా బిజినెస్ నేను చేసుకోవాలి అనే ఒపీనియన్ తో తన ఒక మోటివేషన్ అనేది, ఇది నాది అనే ఒక మోటివేషన్ ఉంటుంది. సో సోల్ బిజినెస్ ఎలా ఉంటుంది, తన ఒక డైరెక్ట్ మోటివేషన్ ఉంటుంది. సో ఈ డైరెక్ట్ మోటివేషన్ వల్ల తను ఎక్కువగా హార్డ్ వర్క్ కూడా చేస్తాడు, అదే విధంగా ఎక్కువగా లాభాలు సంపాదించడానికి కూడా ట్రై చేసుకుంటాడు. నెక్స్ట్ బిజినెస్ సీక్రెట్స్. బిజినెస్ సీక్రెట్స్ అనేవి చాలా ఎవ్వరికి తెలియకుండా వాళ్ళు ప్రైవసీగా పెట్టుకోవడం జరుగుతుంది. అదే వేరే బిజినెస్ అయితే బిజినెస్ సీక్రెట్ వేరే వాళ్ళకి రివీల్ చేయాలి, చెప్పేయాలి, ఇది ఇలా ఇలా చేయాలి బిజినెస్ అని. కానీ ఒక సోల్ ట్రేడర్ ఏం చేస్తాడు, తను ఏం చేస్తున్నాడో, ఎంత లాభం సంపాదిస్తూ ఉన్నాడో తను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. తన బిజినెస్ లో ఎలాంటి బిజినెస్ చేస్తున్నాడో, అందులో ఉన్నటువంటి సీక్రెట్ ఏంటి అనేది చెప్పాల్సిన అవసరం లేదు. లాభాలు ఎంత సంపాదిస్తున్నాడో చెప్పాల్సిన అవసరం లేదు. అదే పార్ట్నర్షిప్ కానివ్వండి, వేరే కంపెనీ సైడ్ కానివ్వండి, ఖచ్చితంగా వాళ్ళు పేపర్ కి ఇవ్వాలి, పబ్లిక్ కి చెప్పాలి ఒక కంపెనీ బిజినెస్ అయితే. అదే పార్ట్నర్షిప్ అనుకోండి, ఎంత సంపాదించినా పార్ట్నర్ కి భాగం అనేది ఇవ్వాలి. కానీ సోల్ ప్రొప్రైటర్ ఏంటి, తనకు ఎంత ఈవెన్ లాభం వచ్చింది కూడా ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు. తను తన ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పుకున్నా చాలు. ఎలా ఉందప్ప బిజినెస్ అంటే, పర్లేదు సార్ బాగానే ఉంది, ఏదో దేవుడి దయ అంటాడు. లేదు నా బాగా సంపాదిస్తున్నా, నాకు లక్షల్లో లాభం ఉంది, నేను ఇంత సంపాదించా అంత సంపాదించా అనేది చెప్పరు. సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. సో బిజినెస్ సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారు, సంపాదించే లాభాలని కూడా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తారు. సో సీక్రెసీ అనేది చాలా ఎక్కువగా ఈ సోల్ ట్రేడర్ లో మాత్రమే ఉంటుంది. ఎక్కువ సీక్రెసీ ఎక్కడ ఉంటుంది, ఏ బిజినెస్ లో అంటే ఒక సోల్ ట్రేడింగ్ బిజినెస్ లో మాత్రమే సీక్రెసీ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ కస్టమర్స్. సో డైరెక్ట్ కాంటాక్ట్, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, అతను బిజినెస్ చేస్తూ ఉన్నాడు, ఇతను ఓనరు. సో ఇతను ఏం చేశాడు, ఇతనికి ఉన్నటువంటి కస్టమర్స్ సపోజ్ ABCDE ఈ కస్టమర్లు ఉన్నారు అనుకోండి, అతను ఏం చేశాడు, చాలా చక్కగా మాట్లాడతాడు. మీరు ఇప్పుడైతే గమనించలేదు కానీ ఒకప్పుడు మా చిన్నప్పుడు ఏదైనా షాప్ కి వెళ్ళామనుకోండి, ఆ వెళ్ళినప్పుడు
ఓనర్ అయితే నమస్కారం అండి, మరి లేచి చేతులు ఎలా పెట్టేవారు, నమస్కారం అండి, రాండి రాండి, వంగి మరి రాండి రాండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి, చైర్ ఇవ్వండి, ఏం కావాలి, ఏం చూస్తారు, మీకు ఏం కావాలి, పిల్లలు బాగున్నారా, అయ్య బాగున్నారా, అమ్మ బాగున్నారా, పిల్లలు బాగున్నారా, ఏం చదువుతున్నారు, భోంచేశారా, తిన్నారా, బాగున్నారు కదా, ఇన్ని రకాల మర్యాదలు చేసేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు, ఇప్పుడు చాలా వరకు తగ్గిందనే చెప్పొచ్చు. కానీ ఒకప్పుడు పోతే కూర్చున్న వాళ్ళు కూడా, కూర్చొని ఉన్న అతను కూడా లేస్తాడు, దండం పెడతాడు, రాండి రాండి అని చేతులతో మరి 10 సార్లు పిలుస్తాడు, కూర్చోండి అని చైరో సీటో లేదా ఒక బెడ్ పైన లేదా ఎక్కడో చోట వాళ్ళు ఇచ్చిన అరేంజ్మెంట్ కూర్చోబెట్టి, బాగున్నారా, మీ ఫ్యామిలీ బాగున్నారా, అమ్మ బాగుందా, అయ్య బాగుందా, పిల్లలు బాగున్నారా, అంతే ఓకేనా, తిన్నారా, భోంచేశారా, ఓకే, ఏమైనా ఏం కావాలి, ఏం తీసుకుంటారు, తీసుకోండి, 1కి 2గా తీసుకోండి, మనకు లేనిదా, మనదే అనుకోండి షాపు, ఈ రోజు కాదు రేపు ఇవ్వండి, తప్పేం లేదు, తీసుకొని బాగా సోప్ వేసేవాడు. లోకల్ భాషలో చెప్పాలంటే బాగా సోప్ వేసేవాడు. వీళ్ళు లేదా బిస్కెట్ వేసేవాడు, బాగా బిస్కెట్ వేసారు అనొచ్చు, బాగా సోప్ వేసారని అనొచ్చు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్ గా ఇక్కడ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ కస్టమర్స్. కస్టమర్ కి ఏం కావాలి అనేది ఇతనికి తెలుస్తుంది, బాగా సోల్ ట్రేడర్ కి తెలుస్తుంది. ఏ కస్టమర్ వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడతారు, ఇతను అమ్మే అతను, ఇతను సెల్లరు, వాళ్ళు బయ్యర్. సెల్లర్ కి బయ్యర్ కి ర్యాప్ బాగున్నప్పుడు వాళ్ళకి ఏ టేస్ట్ ఉంది, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళ టేస్ట్ ఏంటి అనేది తెలుసుకున్నాడు అనుకోండి, తను తెచ్చి అమ్మే ప్రోడక్ట్స్ కూడా అలాంటివే తెస్తాడు. సో కస్టమర్ యొక్క టేస్ట్ హ్యాబిట్ తెలుసుకున్న వాడు ఏం చేస్తాడు, ఈ ప్రోడక్ట్ అయితే నాకు బాగా సేల్ అవుతుంది, ఈ ప్రోడక్ట్ అయితే ఈ కస్టమర్ తీసుకుంటారు, ఈ లోకల్లో ఈ కస్టమర్స్ కి ఇవి నచ్చుతున్నాయి, వీళ్ళు ఇవి ఎక్కువగా వాడుతున్నారు, ఇలా ఒక అవగాహన అనేది ఈ సోల్ ట్రేడర్ కే బాగా ఉంటుంది. మిగతా కంపెనీ లాంటి బిజినెస్ తో పోల్చుకుంటే సోల్ ట్రేడర్ కి ఏమంటే కస్టమర్ తో డైరెక్ట్ డీలింగ్ లో ఉంటాడు కాబట్టి అతనికి ఏ స్టాక్ అయితే పోతుంది, కస్టమర్స్ ఎలాంటి కస్టమర్స్ ఉన్నారు, ఏ స్టాక్ అయితే బాగా సేల్ చేసుకోవచ్చు, ఏ స్టాక్ అమ్మితే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అనేది, ఇవన్నీ ఎవరికి అవగాహన ఉంటాయి అంటే ఈ సోల్ ట్రేడర్ కి మాత్రమే అవగాహన ఉంటాయి. సో డైరెక్ట్ కాంటాక్ట్ విత్ కస్టమర్స్ కి మరో భాష చెప్పండి, బాగా సోప్ వేయచ్చు లేదా బాగా బిస్కెట్లు వేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఏంటి, క్విక్ డెసిషన్. తను ఒక్కడే కాబట్టి ఏదైనా ఒక చేంజ్ చేయాలి, లేదా తన బిజినెస్ లో ఏదైనా చేంజెస్ కావాలి, లేదా ఏదైనా మంచి ఒక డిసిషన్ తీసుకోవాలంటే ఇమీడియట్ గా తీసుకోవచ్చు. తను ఎవరిని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళకి చెప్పి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, నలుగురు ముందర పెట్టి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, లేదా నలుగురు ఒపీనియన్ తీసుకొని ఆ తర్వాత డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా తనకి ఏదైనా ఇది చేయాలి అని అనుకున్నప్పుడు తను ఇమీడియట్ గా ఒక డిసిషన్ తీసుకోవచ్చు, తను ఇమీడియట్ గా ఆ వర్క్ అనేది చేసేయచ్చు. సో డెసిషన్ తీసుకోవడంలో తను ఇక్కడ మెయిన్ ఏంటి, ఎవరిని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, లేదా నలుగురు ముందర వాళ్ళు ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఇతను క్విక్ డెసిషన్, తను ఈ పని చేయాలంటే చేసుకోవచ్చు, ఎవరికి చెప్పి అందరికి చెప్పి ఒప్పించి చేసేంత అవసరం ఇక్కడ ఇతనికి ఇక్కడ లేదు. నెక్స్ట్ ఎకానమీ ఇన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, వర్క్స్ చేయగలగాలి. ఎకానమీ అంటే వర్క్ చేసుకోవడంలో కూడా మిగులు. ఎలా మిగులు పెట్టుకుంటాడు చూడండి, మీరు గమనించే ఉంటారు, షాప్ కి పోగానే ఫస్ట్ ముందర చెత్త ఉడిచేస్తాడు, షట్టర్ తనే ఓపెన్ చేస్తాడు, లోపల కూడా తనే క్లీన్ చేసుకుంటాడు, నీట్ గా షాప్ అంతా సర్దుకుంటాడు, ఒక చైర్ వేసుకొని ఒక టేబుల్ వేసుకొని కూర్చో ఉంటాడు, ఎవరైనా వచ్చేదని అడిగితే తనే లేస్తాడు, అవి ఇవి అన్ని తీసుకొని వస్తాడు, ఇచ్చేస్తాడు, డబ్బులు తీసుకుంటాడు, పెట్టుకుంటాడు. అంటే ఇక్కడ స్వీపర్ అవసరమా, అవసరం లేదు, తనే స్వీప్ చేసుకుంటున్నాడు. ఇకపోతే షట్టర్ ఎత్తడానికి దించడానికి ఏదైనా అసిస్టెంట్ అవసరమా, అవసరం లేదు, తనే చేసుకుంటున్నాడు. ఇక షాప్ అంతా సర్ది పెట్టుకోవాలి, ఎవరు చేస్తున్నాడు, తనే చేసుకుంటాడు. అసిస్టెంట్ పెట్టుకున్నాడా, పెట్టుకోలేదు, కొన్ని సంస్థల్లో మరీ ఎక్కువైతే పెట్టుకోవచ్చు. ఇకపోతే డబ్బులు తీసుకోవాలి, తనకు అకౌంటెంట్ క్యాషియర్ ని పెట్టుకున్నాడా, అవసరం లేదు, తనే చేసుకుంటాడు. సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్ గా ఇంకేదైనా కొత్తగా స్టాక్ కావాలి, మీరు ఏదైనా అడిగి చూడండి, వాళ్ళ షాప్ లో లేదనుకో, ఇమీడియట్ ఏంటంటే ఒక 5 minutes ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను, మీకు ఇప్పుడే తెచ్చిస్తాను, ఇప్పుడే ఒక 5 minutes కూర్చోండి, ఇలాగే వెళ్ళి అలా వచ్చేస్తాను. అప్పుడు షాప్ మనకి ఒప్పించేసి మనల్ని అక్కడ కూర్చొని పెట్టేసి బండి వేసుకొని పోయి ఒక 5 minutes లోనే 10 minutes లోనే మనకు అవసరమైతే తెచ్చి ఇచ్చేస్తారు. సో ఆ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, షాప్ అనేది ఆ విధంగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ చెప్పేది ఏమంటే ఎకానమీ మేనేజ్మెంట్ అంటే రకరకాల పనులు తనే చేసుకుంటాడు, తన షాప్ కి అవసరమైనటువంటి అన్ని పనుల్ని తనే చేసుకోవడం వల్ల ఇక్కడ మేనేజ్మెంట్ తను ఓన్ గా చేస్తూ ఉన్నాడు కాబట్టి తనే అన్ని చేసుకోవడం వల్ల చాలా ఖర్చులు అనేవి తగ్గించుకుంటాడు. ఖర్చులు కూడా ఏం చేస్తాడు, తగ్గించుకుంటాడు, తనే ఉంటాడు, అవసరం లేదు, ఎందుకు ఇది ఖర్చు పెట్టడం, నాకు అవసరమా, నేనే చేసుకోవచ్చులే, నేనే చూడొచ్చు, నా వల్ల అవుతుంది, నేనే చేయగలను, అలా ఆ విధంగా చేసుకుంటూ పోయి ఏం చేస్తాడు, ఎకానమీ
మేనేజ్మెంట్ అన్ని తనే చేసుకుంటాడు కాబట్టి ఇక్కడ అతనికి మిగులు అనేది ఉంటుంది, ఎకానమీ అనేది ఉంటుంది. నెక్స్ట్ పర్సనల్ రిలేషన్ విత్ ఎంప్లాయీస్. ఇక్కడ చూడండి, ఇక్కడ కస్టమర్ తో రిలేషన్ పెట్టుకున్నాడు, ఇక్కడ ఎంప్లాయీస్ రిలేషన్ పెట్టుకున్నాడు. సో ఒకవేళ తన షాప్ లో ఎవరైనా 2-3 ఎంప్లాయీస్ పెట్టుకున్నాడు అనుకోండి, తనతో కూడా ఇతను ఏం చేయొచ్చు అంటే పర్సనల్ రిలేషన్ విత్ ఎంప్లాయీస్. తను ఇక్కడ ఉన్నటువంటి అందరితో కూడా, అక్కడ ఉన్నటువంటి సొసైటీలో కానివ్వండి, ఎంప్లాయీస్ తో కానివ్వండి, కస్టమర్స్ తో కానివ్వండి, తనే డైరెక్ట్ గా డీల్ చేస్తున్నాడు కాబట్టి తనే ఇక్కడ పర్సనల్ గా చేయగలడు. మరి పర్సనల్ గా ఎవరికి ఎక్కువ కాంటాక్ట్స్ ఇక్కడ ఉండవంటే కంపెనీలకు కాంటాక్ట్ ఉండదు. సపోజ్ మనం ఒక టాటా సాల్ట్ వాడుతున్నాము, టాటా సాల్ట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఎవరిని అడుగుతారు? ఎవరిని అడగలేం. ఎవరిని అడుగుతాం? అడిగితే షాప్ లో అడుగుతాం, రీటైలర్ షాప్, అతనే ఇక్కడ సోల్ ట్రేడర్ని అడగచ్చు. అంతేగాని అతనేమంటాడు, ఏదో మాకు అక్కడ అమ్మారు, ప్యాక్ అయింది, అది తెచ్చింది మేము మీకు అమ్ముతున్నాము, మేమైతే తయారు చేయాలి, ఇష్టం ఉంటే తీసుకోండి లేదంటే పెట్టేసుకోండి అని అంటారు. ఇప్పుడు టాటా కంపెనీ ఓనర్ని మనపై అడుగుతున్నామా? మొబైల్ వాడుతున్నాం, సిమ్ వాడుతున్నాం, ఎయిర్టెల్ కానీ రిలయన్స్ కానీ, ఏదో ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కస్టమర్ కేర్ తో మాట్లాడుతున్నాం కానీ ఓనర్ తో మాట్లాడుతున్నామా? మాట్లాడలేము. కస్టమర్ కేర్ తో మాట్లాడతాం. మీరు స్టేట్ బ్యాంక్ లో డబ్బులు వేసుకున్నారు, ఏదైనా వచ్చాయిపోయాయి, ఈసారి పోయినప్పుడు ఒక మేనేజర్ ఉంటాడు, చెప్తారు, మంచిగా చెప్తారు, కూర్చోబెడతారు, మన డౌట్స్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తారు. ఇంకోసారి ఒక 6 months తర్వాత ఇంకో మేనేజర్ ఉండొచ్చు, ఎక్కువగా మారుతూ ఉంటారు మేనేజర్స్. ఎంప్లాయీస్ కూడా దాదాపు ఆల్మోస్ట్ ఇయర్లీ వన్స్ ట్వైస్ ఏదో మారుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి, ఒకే వ్యక్తి స్టాండర్డ్ గా ఉన్నాడా? కొన్ని చోట్ల మేనేజర్లు, వర్కర్లు, ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు అక్కడ ఉండరు. కొన్ని చోట్ల ఏముంది, ఇప్పుడు రిలయన్స్ కానీ, టాటా వాళ్ళతో కానీ, బజాజ్ వాళ్ళతో కానీ, బజాజ్ ఎక్కువ చెక్స్ ఏమో బౌన్స్ అవుతాయి, డబ్బులు పెట్టాము బై మిస్టేక్ బౌన్స్ అయ్యే ఉంటుంది, మనం ఎంత మొత్తుకున్నా ఎంత చెప్పినా మనం చెక్ బౌన్స్ అమౌంట్ కట్టాల్సిందే అంటాడు. కానీ మనం డైరెక్ట్ గా పోయి బజాజ్ మేనేజర్ తో మాట్లాడగలం కానీ ఓనర్ తో మాట్లాడగలమా? లేదు. కానీ అదే ఇక్కడ రీటైల్ షాప్ తీసుకోండి, మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ తెచ్చుకున్నారు, ఒక మొబైల్ ఫోనే కొన్నారు లోకల్ గా షాప్ లో, ప్రాబ్లం ఏదో వచ్చింది, పోయి అడగచ్చు, అన్న ఏదో ప్రాబ్లం వచ్చింది చూడండి అంటే, ఓకే చూస్తాము, అది మొబైల్లోనే ప్రాబ్లం వచ్చింది, అది మనం ఏదైనా చేయడం వల్ల ప్రాబ్లం వచ్చిందో చూస్తారు, ఏదో కొంచెమైనా సమాధానం చెప్తారు. సో అట్లేంటి ఇక్కడ ఓవరాల్ గా డైరెక్ట్ కాంటాక్ట్ అనేది సోల్ ట్రేడర్ తో మనకి ఉంటుంది. నెక్స్ట్ సోషల్ అడ్వాంటేజెస్ అంటే మామూలుగా సంపద అనేది కొద్ది మంది చేతుల్లోనే ఉండిపోకుండా, ఎక్కువగా ఇప్పుడు మనం చెప్పొచ్చు, బ్లైండ్ గా అడిగిన భారతదేశంలో ధనవంతులు ఎవరు అంటే ఒక 10 మంది పేర్లు వరుసగా చెప్పొచ్చు. భారతదేశంలో ధనవంతులు ఎవరు అంటే ఎక్కువగా ధనవంతులు ఎవరు? ఒక 10 మంది ఉండొచ్చు. మిస్టర్ ఏ, మిస్టర్ బి, మిస్టర్ సి, మిస్టర్ డి, మిస్టర్ ఈ, మిస్టర్ ఎఫ్, అట్లా మిస్టర్ ఏ నుంచి సపోజ్ మిస్టర్ ఎం వరకు అనుకోండి, ఈ మధ్యలో ఏబిసిడీలు అన్నీ ఉన్నాయి. ఈ 10 మంది ధనవంతులు ఎవరు అంటే ఈ 10 మందిని చెప్పొచ్చు. ఇంకా కొంచెం ఎక్కువ లెక్కేస్తే ఒక 100 మంది ఉంటారు. కానీ మన దేశ జనాభా ఎంత? 100 కోట్ల పైన ఉంది. 100 కోట్ల జనాభాలో ధనవంతులు ఎంతమంది అంటే 100 మందే, అంతే కదా? రఫ్గా చెప్తున్నాం, డీటెయిల్ డెప్త్ గా కాదు. ఇప్పుడు 100 కోట్లకు పైబడి 150 కోట్ల జనాభాకు పైబడే ఉన్నాం మనం. ఇప్పుడు ఇంకా జనాభా లెక్కలు జరుగుతున్నాయి. అప్రాక్స్ గా ఊరికే మనం ఒక 150 కోట్ల జనాభా ఉంటే ధనవంతులు ఎంతమంది ఉన్నారు? 100 మంది మాత్రం ఉండొచ్చు. ఇంకా గట్టిగా అంటే 150, ఇంకా గట్టిగా వేసుకున్నా 200 మంది ఉండొచ్చు, అంతే కదా? అంటే 150 కోట్ల జనాభాకి 150 మంది ధనవంతులు ఉన్నారు. అప్పుడు ఎంత? 1 కోటి మందికి ఒకరి చొప్పున కూడా లేరు. ఇక్కడ 1 కోటి మందిని లెక్కేస్తే 1 కోటి మందికి ఎంత కావాలి? ఒక్కరు కూడా లేరు. ఒక 150 మంది ధనవంతులు ఉన్నారంటే 150కి 150 కోట్ల జనాభాకి 150 మంది ధనవంతులు, రఫ్ గా అప్రాక్సిమేట్ గా. అందరూ ధనవంతులు ఉన్నారా? లేరు. అంటే కొంతమంది చేతుల్లో మన సంపద అనేది ఉండిపోయింది, అంటే బాగా సంపాదించేశారు కాబట్టి వాళ్ళ దగ్గర సంపద ఉంది. కానీ సోల్ ప్రొపరేటర్ అలా కాదు, చిన్న చిన్న వ్యాపారాలు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ధనవంతులు కాలేదు, తక్కువగా బిజినెస్ చేస్తారు. వాళ్ళ దగ్గర వచ్చే అమౌంట్ కూడా ఒక లిమిటెడ్ గా తక్కువగా ఉండొచ్చు. అబ్బా అంటే ఒక 5,000 10,000 జనరల్ గా కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు, అంతేగాని వేల కోట్లు వీళ్ళ దగ్గర ఉండవు. సో ఒకే దగ్గర సంపద అనేది ఉండదు. సో ఇది సోషల్ ఒక అడ్వాంటేజ్, సొసైటీకి వీళ్ళు ఇచ్చే అడ్వాంటేజ్. ప్లస్ చిన్న చిన్న బిజినెస్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి బతకడానికి ఒక ఆధారం అనేది ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ తక్కువ కాబట్టి బిజినెస్ చేసుకోవచ్చు. ప్లస్ ఫార్మాలిటీస్ కూడా తక్కువ కాబట్టి స్టార్ట్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా కూడా ఈ బిజినెస్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఇవే బిజినెస్ మనం ఎక్కువగా సొసైటీలో గమనించవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ ఇన్
ఆపరేషన్స్. ఫ్లెక్సిబిలిటీ అంటే మనకు అనుగుణంగా మనం ఫ్లెక్సిబుల్ అంటే ఎట్లా కావాలంటే అట్లా మూవ్ చేసుకోవచ్చు. సపోజ్ నీకు హెల్త్ బాగాలేదు, ఒక వారం షాప్ మూసేయాలి, ఈజీగా మూసేయచ్చు, ఎవరు అడగరు కదా ఎందుకు షాప్ మూసేసావు. క్యాజువల్గా అడగచ్చు, ఏమప్పా పెట్టలేదని అంటారు, కానీ నువ్వు ఖచ్చితంగా పెట్టాల్సిందే, నువ్వు ఎందుకు షాప్ మూసేసావు, నీ ఇష్టం అనుకుంటున్నావా, ఎవరు అడగరు. షాప్ పెట్టాలంటే పెట్టేయచ్చు, క్లోజ్ చేయాలంటే క్లోజ్ చేసుకోవచ్చు. నువ్వు మార్నింగ్ 6 o'clock ఓపెన్ చేసి మధ్యాహ్నం 2కి క్లోజ్ చేసుకోవచ్చు, లేదా మధ్యాహ్నం 2కి ఓపెన్ చేసి నైట్ 10కి క్లోజ్ చేసుకోవచ్చు, లేదా 10కి ఓపెన్ చేసి 5కి క్లోజ్ చేసుకోవచ్చు. టైమింగ్ నీ ఇష్టం, హాలిడేస్ నీ ఇష్టం. సండే కూడా షాప్ పెట్టుకో, ఎవరు అడగరు కదా ఎందుకు షాప్ పెట్టావు సండే అని. సండేస్ పెట్టుకోవచ్చు, హాలిడేస్ లో పెట్టుకోవచ్చు, ఫెస్టివల్ రోజు పెట్టుకోవచ్చు, లేదా నీకు హెల్త్ బాగాలేదు ఒక 1 month క్లోజ్ చేసేయచ్చు. రకరకాలు మనకి ఎట్లా ఎట్లా పాసిబిలిటీ కావాలంటే అట్లా మనకి ఇష్టం వచ్చినట్లుగా మన బిజినెస్ చేసుకోవచ్చు. సో ఇవి మనకు